అలసిన వానిని ఊరడించు మాటలు. సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. డిసెంబర్ 17. ఈరోజు వాక్య భాగము, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. కీర్తన 139, 17వ వచనం. దేవుడు ప్రేమామయుడు. ఆయన మన సంతోషము ఆశీర్వాదము కొరకు మనకు అన్నిటినీ దయచేయును. అయినప్పటికీ మనము ఆయన్ను నిర్లక్ష్యపెట్టి బాధ పెట్టెడి వారముగా ఉన్నాము. ఒక దినమున సువార్త కూడిక అనంతరము రాత్రివేళ ఇంటికి ఆలస్యముగా వెళ్ళి తిని, అప్పుడు మా అమ్మ నన్ను భోజనం చేయమని అడిగినప్పుడు, ఆకలి లేదు, నాకు భోజనం వద్దని చెప్పి నా గదిలోనికి వెళ్ళి 1 గంట ప్రార్థనా సమయమును కలిగి ఉంటిని. నేను ప్రార్థించి లేచినప్పుడు నా తల్లి నా దగ్గర కూర్చుని ఏడ్చుచుండెను. అప్పుడు నేను ఏమైనదని మా అమ్మను అడిగినప్పుడు, ఆమె, నా కుమారుడా, ఈ ఉదయకాలమున మార్కెట్కు వెళ్ళి నీ కొరకు సరుకులు తెచ్చి తిని, నీవు చదువుకొనుచున్న దినముల్లో నీకు ఏది ఇష్టమో దాన్ని కొన్ని గంటలు నీ కొరకు తయారు చేసి ఇద్దరము కలిసి భోజనం చేయవలనని నేను కూడా భోజనం చేయలేదు అని చెప్పాను. నన్ను క్షమించమని అడిగినను ఆమె ఆ విషయమై బాధపడుచుండెను. ఆ విధముగానే మన దేవుని మనము బాధ పెట్టెడి వారముగా ఉన్నాము. మన దేవుడు మనలను ఎంత ప్రేమించుచున్నాడో ఎరగకున్నాము. ఏ మనుషుడును ఆయన వంటి ప్రేమను చూపలేదు. అయినను ఆయన ప్రేమను తృణీకరించి నిర్లక్ష్య పెట్టెడి వారముగా ఉన్నాము. ప్రతి మానవుడు మారిపోవును. అది తల్లి కానీ, తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెండ్రు కానీ, భార్యాభర్తలు కానీ, వారి ప్రేమ మార్పు చెందును. కానీ దేవుని ప్రేమ మార్పు చెందదు. స్వభావ సిద్ధముగా మనము దేవునికి శత్రువులము. ఆయన్ను దుఃఖపరిచి గాయపరచు మాటలు మాట్లాడుచు పనులు చేయుచున్నను ఆయన మనలను ప్రేమించుచు వెదుగుచున్నాడు. ఆయన, నా కుమారుడా, నా కుమారి, నీ హృదయము నాకిమ్ము అని పదే పదే మనలను బ్రతిమాలుచున్నాడు. ఎందుకనగా మనలను నూతన సృష్టిగా చేయవలనన్నదియే ఆయన కోరిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనములో ఈ విధముగా వ్రాయబడినది. ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఆదాము కేవలము భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన మానవుడు. కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆత్మ సంబంధి అయిన మానవుడు. ఆయన ఆత్మ ద్వారా జన్మించి ఆత్మతో నింపబడి ఆత్మ ద్వారా నడిపించబడెను. ఆయన ఏమి చేసినను సమస్తమును ఆత్మ ద్వారా జరిగించెను. యేసుక్రీస్తు మాట్లాడిన ప్రతి మాట శక్తివంతమైనది. ఆది ఆదాము 930 సంవత్సరములు జీవించినప్పటికీ మంటి శరీరము కలిగిన భూ సంబంధమైన మానవుడు. కానీ యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చిన ప్రభువు. ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు. ఆయన శరీరమును ఉంచిన సమాధిలో నుండి దుర్వాసన రాలేదు. ఆయన సమాధి నుండి మహిమా శరీరముతో బయటకు వచ్చెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయములో
ప్రభువైన యేసుక్రీస్తు కడపటి ఆదాము, జీవింపజేయు ఆత్మ అని 45వ వచనములో, ఆత్మ సంబంధి అయిన వాడని 46వ వచనములో, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చిన వాడని 47వ వచనములో, మరియు పరలోక సంబంధి అని పిలువబడెను. ఆయన అద్భుతమైన నూతన పురుషుడు అను దాని యొక్క భావమును మనకు తెలియజేయుటకు ఆయనకు ఈ పేర్లన్నీ ఇవ్వబడెను. ప్రభువు మనలను ఒక నూతన పురుషుడు అని పిలువబడు తన సంఘము యొక్క సభ్యులుగా, నూతన సృష్టిగా చేయుటకు రక్షించెను. ప్రైజ్ ది లార్డ్.